కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తులు. ఈ కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తుల యొక్క వెనకాలన్న ఆంతర్యం ఏమిటి అంటే, మనకి సంవత్సర కాలంలో మనకి అశౌచాలు వస్తూ ఉంటాయి, పురుళ్ళు వస్తూ ఉంటాయి. అంటే మన అశౌచాల సమయంలోనూ ఈ పురుడు పుణ్యాలు వచ్చే సమయంలో, అలాగే స్త్రీలకి వచ్చే అడ్డులు, మనకి ఈ ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులు ఏవైనా సరే, ఊళ్ళో ఉండడం లేకపోవడం, ఏదైనా మనం ఊళ్ళకి వెళ్ళడం, ఇలాంటి వాటిల్లో ఇంట్లో దీపారాధన చేయడం అనేది ఉండదు. అయితే అలాంటి సమయంలో మనకి ఇంట్లో మరి దీపం వెలిగించడం అనేది ఉండదు కదా. మనకి చెప్పేదే నిత్య దీపం ప్రతి ఇంట్లోనూ చేయాలి అని. ఎందుకంటే నిత్య దీపం దరిద్ర నాశనం అని మనకి ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి? మరి నిత్యం దీపం వెలిగించడం ఉండదు కాబట్టి మనకి అత్యవసరంగా, అంటే మనకి తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం చేయలేమో ఆ సమయంలో, అంటే ఏవైతే చేయలేని రోజులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కలిపి సంవత్సర కాలం అంతా కలిపి ఒకేసారి మనకి గుత్తి ఒత్తులుగా ఈ 365 ఒత్తుల్ని వెలిగించడం అనేది జరుగుతుంది. ఇవి ఆవునేతిలో ముంచి మనకి ఈ పౌర్ణమి రోజు వెలిగించడం అనేది జరుగుతుంది. ఒకవేళ పౌర్ణమి రోజు వెలిగించలేని వాళ్ళు కార్తీక సోమవారం నాడు ఎప్పుడూ కూడా వెలిగించవచ్చు. ఈ గుత్తి ఒత్తుల్ని ముఖ్యంగా ఇంటి యజమాని కానీ వెలిగిస్తే మొత్తం ఇంట్లో వాళ్ళందరూ వెలిగించినట్టుగానే ఉంటుంది. అలా అని చెప్పి ఏదో సంవత్సరానికి ఒకసారి 365 ఒత్తులు వెలిగించేస్తాం కాబట్టి నిత్య దీపారాధన చేయలేకపోయినా పర్వాలేదు అనేది అనుకోకూడదు. కాబట్టి మనం చేసే నిత్య నైమిత్తిక కర్మలు అనేవి చేస్తూ అనుకోకుండా కాలక్రమంలో వచ్చే ఇబ్బందులు ఉండడం వల్ల చేయలేని పరిస్థితుల్లో ఏదైతే ఉందో దానికి మనం ఆల్టర్నేటివ్గా ఈ యొక్క కార్తీక మాసంలో చేసుకునేవి ఈ గుత్తి ఒత్తులు వెలిగించడం అనేది ఉంది.